హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. సో ఎగ్జామ్స్ టైంలో మనకి వినిపించే ఒక ఫ్రీక్వెంట్ వర్డ్ ఏంటో తెలుసా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రతి ఒక్కరు అదే చెప్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి, ఫస్ట్ వాటిని సాల్వ్ చేయండి, అవన్నీ కంప్లీట్ చేయండి అని. సో అప్పుడే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇవి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, వై యూ షుడ్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో మనము ఎందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని సాల్వ్ చేయాలి? ఈజ్ ఇట్ రియల్లీ మ్యాండేటరీ? ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్? ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్? అది ఖచ్చితంగా చేయాలా? సో అవి నిజంగా ఉపయోగపడుతుందా? ఈ డౌట్స్ వచ్చాయా స్టూడెంట్స్? సో వాటికి మీకు రీజన్స్ తెలుసా? వాటికి మీకు ఆన్సర్స్ తెలుసా? ఎవరైనా చెప్పారా? సో ఈ వీడియోలో 7 రీజన్స్ వై యూ షుడ్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో 7 రీజన్స్ నేను చెప్పబోతున్నాను ఎందుకు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని సాల్వ్ చేయాలో. ఐఎమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనిధి అకాడమీ. బిఫోర్ we get into the video, please do subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ ఇచ్చేయండి. మనం వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో ఐ విల్ టెల్ యూ ద 7 రీజన్స్ స్టూడెంట్స్. ద ఫస్ట్ రీజన్ ఈస్ హెల్ప్స్ టు ఫైండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చేయడం ద్వారా మీకేం తెలుస్తుందంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో మీకు అర్థమవుతుంది, మీ యొక్క వీక్నెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఏ కాన్సెప్ట్స్లో మీరు బాగా వచ్చో, ఏ కాన్సెప్ట్స్ మీకు రావట్లేదో మీకు అర్థమవుతుంది. ఒకవేళ వచ్చినా కానీ ఏ కాన్సెప్ట్స్ని మీరు ప్రజెంట్ చేయగలుగుతున్నారో, వేటిని మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారో మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని సజెస్ట్ చేయడానికి. అండ్ ద సెకండ్ రీజన్, ఇంప్రూవ్స్ యువర్ టైం మేనేజ్మెంట్. సో ఒకసారి మీరు ఎగ్జామ్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడం వల్ల సో మీకు ఎంత టైం పడుతుంది, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట. దానివల్ల రియల్గా ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీరు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇప్పటికే డెవలప్ చేసుకుని అక్కడ బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ ద థర్డ్ స్టెప్ వచ్చేసి ఎన్హాన్సెస్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో వీటిని చేయడం వల్ల మీ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే మీరు స్పీడ్గా చేస్తారు అండ్ యాక్యురేట్గా మీరు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. సో ఇది మనకు తెలిసిందే కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. సో ఏ విషయంలో అయినా సరే ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డూ స్టూడెంట్స్. సో ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం. సో నెక్స్ట్ థింగ్, బూస్ట్ కాన్ఫిడెన్స్. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు సో మీ కాన్ఫిడెన్స్ని అవి బూస్ట్ చేస్తాయి. సో రేపు రియల్ ఎగ్జామ్లో కూడా నేను బాగా పర్ఫామ్ చేస్తాను, నాకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్స్ వస్తాయి అనే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎఫెక్టివ్ స్ట్రాటజీ ప్లానింగ్. ఒకవేళ ఈ సరిగ్గా రాకపోతే సో నేను ఇంక ఈ కాన్సెప్ట్స్లో వీక్ ఉన్నాను కాబట్టి ఇవి అడిగే ఛాన్స్ ఉంది, సో వీటి గురించి నేను చదవాలి అని చెప్పి మీరు టైం లాట్ చేసుకుంటారు, ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు, ఒక ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ చదివినా ప్రజెంట్ చేయలేకపోతే సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలని దానికి ఒక స్ట్రాటజీ వేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థింగ్, ఫీల్ ఆఫ్ ద ఎగ్జామ్ డే. సో ఫైనల్ ఏంటంటే అది ఒక నిజంగా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు అటాక్ చేసినప్పుడు సో నిజంగా అది ఎగ్జామ్ ఫీలింగ్ని మీకు ఇస్తుంది అనమాట. సో ఎగ్జామ్ డే యొక్క ఫీలింగ్ మీకు ముందుగానే వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఎగ్జామ్ డే రోజున ఇంకా ఈజీగా, అంటే ఎక్కువ టెన్స్ అవ్వకుండా ఈజీగా నార్మల్గా మీరు ఎగ్జామ్ని కూల్గా రాసేస్తారు స్టూడెంట్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 7 రీజన్స్ వై యూ షుడ్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో మరిన్ని టిప్స్ అండ్ ట్రిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, లేదంటే ఐఐటి, నీట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసీ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అయినా ఎవ్రీథింగ్ ఆర్ 100% ఫ్రీ అండ్ ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్ అనమాట. సో హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై బై స్టూడెంట్స్.